చూస్తున్నారు MF4 టీవీ. గూడూరులోని R&B కార్యాలయం బయట ఉన్న మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద కరపత్రాలను గురువారం ఉదయం ఆవిష్కరించడం జరిగింది. 11వ తేదీ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రతి మండల పరిధిలో మహాత్మా జ్యోతిబా పులే 199వ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి బీసీలందరూ పాల్గొనాలని, అలాగే ఇతర SC/ST మైనార్టీ కులాల వారు కూడా బీసీల న్యాయమైన డిమాండ్స్లపై, బీసీల ప్రధాన సమస్యలపై మద్దతివ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలోని బీసీల కోసం ఆర్టికల్ 338ని పొందుపరిచారని బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తను రాసిన లేఖలో కూడా బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించారని, బీసీల రిజర్వేషన్ 52% రిజర్వేషన్ ఇవ్వాలని, విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉపాధి రాజకీయాల్లో బీసీల రిజర్వేషన్ 52%కి పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలని, మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా 11వ తేదీన జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీల సమర భేరీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి బీసీల రిజర్వేషన్ సాధిస్తామని డిమాండ్ చేయడం, బీసీల డిమాండ్లపై, బీసీల సమస్యలపై జరిగే ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమానికి బీసీలు పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన వారు నాసిన భాస్కర్ గౌడ్, బీఎస్పీ పార్టీ నాయకులు, బీసీ సమన్వయ కమిటీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ ఎల్వి సుబ్బయ్య, బీఎస్పీ నాయకులు గుంటమడుగు వెంకటేశ్వరరాజు, ఆల్ ఇండియా SC/ST బీసీ మైనార్టీ నాయకులు విజయ్ కుమార్, బీసీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ తిరగపత్తిల శేషయ్య గౌడ్, MRPS నాయకులు మందారవి తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు భారతదేశంలో ఉండేటువంటి బీసీలందరి కోరిక 70 సంవత్సరాల నుంచి అప్రస్తుతంగా ఉంది. దానికి ఆ రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ 1951లో మొట్టమొదటి సవరణ ద్వారా బీసీలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేదానికి రాజ్యాంగ సవరణ చేస్తే, ఆ సవరణ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ రోజు భారతదేశంలో అనేటువంటి అన్ని పార్టీలు కూడా బీసీలకు న్యాయం చేయడం అనేది ఇష్టం లేకుండా వారందరూ కూడా బీసీలు ఏ రాజ్యాధికారానికి దూరంగా పెట్టిన సందర్భంలో భారతదేశంలో మానెస్టీ రామచంద్రరావు గారు ఉద్యమం చేసిన తర్వాత ఆయన బీసీల కోసం కష్టపడి మండల కమిషన్ అమలు జరిపాడు. అంతేకాకుండా ఆ మండల కమిషన్ ప్రతిపాదనలు కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ మండల కమిషన్ ఇచ్చిన 40 ప్రతిపాదనలు కూడా అమలు జరపలేదు. దానికి గాను భారతదేశంలో ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వంలో బీసీలకు ఆంధ్ర రాష్ట్రంలో బీసీ జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ దానికి గాను ఈ సమరభేరిని అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు బీసీల కోసం ధర్నా చేస్తుంది. దానికి అన్ని నెల్లూరు, తిరుపతి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం బీసీల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య లెక్కలు తీస్తున్నారు. దానివల్ల ఏంటంటే బీసీల ఆనాడు ప్రభుత్వ తెరువు సాధనాలన్నీ అగ్రకులంగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ నైపుణ్యం అధికులు చేసే వృత్తి, వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, సబ్బులు వచ్చాయి, డెటర్జెంట్ సబ్బులు వచ్చేసాయి. అదేవిధంగా కుమ్మలు చేసే కుండలకి స్టీల్ బిందులు, ఇతర బిందులు వచ్చాయి. అదేవిధంగా మంగళ్ళు చేసే వృత్తిని హై క్లాస్ హైటెక్ బార్బర్ షాపులు తయారైపోయినాయి. అంతేకాకుండా వృత్తులు తయారు చేసుకునేటువంటి గీత కార్మికులు చేసే కళ్ళు వృత్తిని ఎవరికి ప్రాంతీయ షాపులకు దారాదత్తం చేశారు. అదేవిధంగా చెప్పులు కుట్టే చర్మకారుల వృత్తిని కూడా పెద్ద పెద్ద కంపెనీలు అప్రూవ్ చేసేసి వాళ్ళ ముఖ్యంగా పంపుతుంది నైపుణ్యం చేసి జరిగేది. కాబట్టి మేము రాజ్యాంగంలో మా భాగస్వామ్యం అడుగుతున్నాము. మా వాటా మాకు ఇవన్నీ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా సమంజసమైన న్యాయం కాబట్టి తప్పనిసరిగా దాన్ని అమలు జరపాలని కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు కోరుతున్నాం. ప్రతి జిల్లా క్వార్టర్స్లోను మరియు మండలంలోను జ్యోతిరావు పులే విగ్రహం నిరసన కార్యక్రమం బీసీ సంఘాలు అందరూ కలిసి చేస్తున్నాయి. దీనికి అన్ని సంఘాలు, అన్ని కులాలు మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తే
బీసీలకి ఆకాంక్ష ఎక్కిస్తాం, చెట్లు ఎక్కిస్తామని చెప్తారు. దాన్ని ఏ ఒక్కటి అమలు కావటంలే. ఎన్నికల ముందు మాట వేరే, ఎలక్షన్ అయిన తర్వాత మాట వేరే. ఈ విధంగా ప్రతి అసెంబ్లీలో బీసీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కానీ అవి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు తంతారని చెప్పి భయం వాళ్ళకి. వీళ్ళు మాట్లాడరు, అక్కడ అసెంబ్లీలో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళు పదవులు పోతాయి భయం. పద్ధతి కాదు. మీరు బీసీ సంఘాలు కాదు, మీ బీసీ కులాల్లో ఉండి గడ, మంత్రి పదవులు ఉండి గడ, ఎన్నెన్నో పదవులు ఉండగడ, కేవలం ఈ రాజకీయ నాయకులు చేసే పనులంతా ఎలా ఉంటాయంటే ఎలక్షన్ ముందు మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఏరు దాటిందా, ఏరు దాటిందా, పోయి మళ్ళీ టైప్లో చేస్తున్నారు. కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఏ పార్టీ అయినా సరే మీరు చేసే పనులు వచ్చే ఎలక్షన్లో ఇది కావచ్చు, రేపు పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, తగిన గుణపాఠం చేపిస్తామని బీసీ సంఘాల తరఫున తెలియజేస్తాం. రేపు పూలే గారి టీం సందర్భంగా దేశంలో అయితేమి, రాష్ట్రంలో అయితేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దాటి మీద వచ్చి ఎప్పుడైతే రాజకీయ వైనిస్తారో ఇప్పుడే ఈ అంబేద్కర్ గారు కలిగిన కళని మనం నిజం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్గా మనం మన సొంతగా బీసీలు పెట్టినా కానీ, ఎస్సీలు పెట్టిన పార్టీని కానీ, మన పార్టీ మనం 145 మంది ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు టికెట్లు మనం తక్కువ ఉన్న వాడికి మనం ఇస్తే తీసుకునే పరిస్థితిలో మనం లేవు. వాళ్ళు ఒక 15% ఉన్న జనాలకి వాళ్ళు టికెట్లు ఇస్తే మనం తీసుకునే పరిస్థితి అయిపోయింది. ఎంతకాలం ఒక్కసారి అందరూ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ గుర్తించి మనం అంబేద్కర్ కలిగిన పూలే గారి కలిగిన కళల్ని సక్సెస్ చేయాలంటే మనం అందరూ ఒక దాటి మీద వచ్చి బీసీలు అయితేమి, ఎస్సీలు అయితే, మైనార్టీస్ అయితేమి, ఎస్టీలు అందరూ కలిసి రాజ్యాధికారం చేయడం పయనిస్తారని నేను ఎంఆర్పిఎస్ తరఫున రేపు నేను సంపూర్ణ మద్దతుగా తెలియజేస్తున్నాను. రేపు 11వ తేదీ బీసీ గర్జన పేరుతో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నది. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, బీసీలే అన్ని వర్గాల ప్రజలు ఆ మీటింగ్ ని పాల్గొని అందరూ దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ తరఫున మేము పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ సమర్పిస్తున్నాం.